ఏనాటికైనా తల్లిదండ్రులు బిడ్డలు కలవాల్సిందే. మా మనవరాలు మా ఇంటికి ఎప్పుడు చేరుతుందో ఏంటో. ఇప్పుడు ఆవిడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా పూజారి గారు? అప్పట్లో తమ పరిస్థితి బాగోలేక వదులుకుందని చెప్పారు కదా. ఆమె ఇప్పుడు అక్షయ్ను బాగా చూసుకుంటుంది కదా? ఎందుకో మా మనసుకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నతనం నుంచి పెంచింది నారాయణరావు గారు. ఇప్పుడు ఆయనే వచ్చి అక్షయ్ తల్లికి అప్పగిస్తానంటున్నారు. ఆయనకు లేని అనుమానాలు మీకెందుకు? ఆయనకు లేని ఇబ్బంది మీకెందుకు? చూడండి, తల్లన్నాక బిడ్డని కాయో కష్టమో చేసుకుని పోషించుకుంటుంది, కూలో నాలో చేసుకుని పోషించుకుంటుంది. నువ్వు అంతలా బాధపడిపోవడానికి సొంత తల్లివేం కాదు కదా. ఇన్ని రోజులుగా అక్షయ్ మీద మమకారం పెంచుకున్నారు. ఇప్పుడు దూరం అయిపోతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. అదీ కాక అక్షయ్కి ఎలాంటి కష్టం బాధ కలగకూడదని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. ఇద్దరికీ ఆ మాత్రం ఆందోళన ఉండటంలో తప్పులేదు కదా. కన్న తల్లి వచ్చింది అని మీరంటున్నారు, కానీ అక్షయ్ని వదులుకోవడం మాకిష్టం లేదండి. ఇంతకు ముందు అందరి ముందు ఏం ప్రమాణం చేశావో గుర్తు చేసుకోవని. అక్షయ పేరెంట్స్ గనక వస్తే వారికి అక్షయ్ని అప్పగించేస్తానని మన కులదైవం అన్నపూర్ణాదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్విచ్చిన మాట ప్రకారం అక్షయ్ని రేపు తన అమ్మతో పంపించేక తప్పదమ్మా. అయినా తను వెళ్తుంది కన్నతల్లి దగ్గరికే కదమ్మా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ తల్లైనా బిడ్డను మీలాగే బాగా చూసుకుంటుంది. మీరేం బాధపడకండి మేడం. సరేనమ్మా, నేను రేపు ఉదయం అక్షయ్ తల్లిని తీసుకుని వస్తాను. అక్షయ్ని తన తల్లితో పంపించే బాధ్యత మాది. మీరు వెళ్ళిరండి.